హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈ రోజు మనం మోటరోలా నుంచి సౌండ్ బార్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. ఇది డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ అనమాట. రీసెంట్గా లాంచ్ అయింది. ఇది వచ్చేసి మనకి యాంపీ సౌండ్ ఎక్స్ అని చెప్పేసి మనకి ఇది 600 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు మనకి ఇది వచ్చేసరికి 5.1.2 సౌండ్ బార్ అనమాట. మనకి ఏంటంటే టూ రేర్ స్పీకర్స్ అండ్ అలాగే మనకి ముందు ఒక సౌండ్ బార్ ఉంది. దాంతోపాటు ఒక సబ్బూఫర్ కూడా ఉందన్నమాట. చూడడానికి అయితే బాగుంది. అండ్ అలాగే దీంట్లో మనకి ఏంటంటే వీళ్ళు మెన్షన్ చేసింది మనకి HDMI ARC సపోర్ట్ అయితే ఇచ్చారనమాట. అండ్ మనకి ఆప్టికల్ సపోర్ట్ కూడా ఉంటుంది. దాంతోపాటు మనకి అయితే ప్రీమియం డిజైన్ అయితే ఉంది. ఇది చూడొచ్చు మీరు ఇక్కడ. సో మీరు టీవీకి పెట్టుకున్న మీరు ఎక్కడ కనెక్ట్ చేసుకున్నా కూడా మంచి పవర్ఫుల్ బాస్తో అయితే మనకి సపోర్ట్ అయితే చేస్తుంది ఇది. సో మనమైతే దీన్ని ముందుగా అన్బాక్సింగ్ పార్ట్ నుంచి అయితే మీకు చూపిస్తాను చూడండి. సో మనకైతే అన్బాక్స్ చేసేటప్పుడు బాక్స్లో చూసుకోవచ్చు, మనకి అయితే యూజర్ మాన్యువల్ ఇచ్చారు. దాంతోపాటు మనకి ఒక రిమోట్ కంట్రోల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దాంతోపాటు మనకి ఏంటంటే మనకి పవర్ కార్డ్, దాంతోపాటు ఆక్స్ ఇన్ కేబుల్ ఇచ్చారు. అండ్ మనకి 24 వాట్స్ 2A అడాప్టర్ అండ్ అలాగే మనకి వాల్ మౌంటింగ్ కిట్ అయితే ఒకటి ఇచ్చారనమాట. దాంతోపాటు మనకి ఏంటంటే స్పీకర్ కనెక్టింగ్ కేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ఇవి మనకైతే బాక్స్లో ఇచ్చారు. డిజైన్ మాత్రం బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ ముందు చూసుకుంటే ఐరన్ గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ పైన చూసుకుంటే మనకి ఏంటంటే ఒక క్లాత్ టైప్ ఆఫ్ మెటీరియల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ దీంతో మనకి ఏంటంటే పైన 2 స్పీకర్స్ ఇచ్చారు కాబట్టి డాల్బీ అట్మోస్ లాగా మనకి సపోర్ట్ అయితే చేస్తుంది, అట్మోస్ అయితే వస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ బ్యాక్ సైడ్లో పోర్ట్స్ చూసుకుంటే మనకి HDMI అవుట్ ఇచ్చారు, ARC. అండ్ దాంతోపాటు మనకి HDMI ఇన్ అనేది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి USB కేబుల్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆక్స్ ఇన్ ఇచ్చారు. అండ్ కోయాక్సియల్ పోర్ట్, ఆప్టికల్ పోర్ట్, దాంతోపాటు మనకి సబ్బూఫర్ ఏదైతే ఉందో దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి సబ్బూఫర్ అవుట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇవి దీనికి ఇచ్చిన పోర్ట్స్. అండ్ అలాగే దీంతోపాటు అడిషనల్గా మనకి ఇంకా తెలిసిందే మెయిన్ పవర్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆన్ ఆర్ ఆఫ్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీంతోపాటు సైడ్కి కూడా బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. వీళ్ళు ఈ బటన్స్ వచ్చేసరికి మనకైతే పవర్ బటన్ ఉంటుంది, అండ్ మోడ్, దాంతోపాటు మనకి పాజ్ ఆర్ రెజ్యూమ్ బటన్ ఉంది. దాంతోపాటు మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. 5 బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇది మనకి ఓవరాల్ వ్యూ చూసుకుంటే ఈ విధంగా ఇచ్చారు. అండ్ అలాగే మనకి ఏవైతే రేర్ స్పీకర్స్ ఉన్నారో దాని లోపల మనకైతే 2 స్పీకర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్లో మనకి పేర్ వైరింగ్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో మనం ఈజీగా పేర్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకైతే బ్లూటూత్ 5.3తో అయితే వస్తుంది అనమాట. సో దాంట్లో ఏంటంటే మనం ఈజీగా బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు. మనకి లెటెన్సీ కూడా కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. అండ్ బ్లూటూత్ రేంజ్ కూడా ఇది 10 మీటర్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుందని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇంకా దీనికి వాల్ మౌంటింగ్ చేసుకోవడానికి మనకైతే కీ హోల్స్ కూడా ఇచ్చారనమాట. దీంతో ఈజీగా మనం వాల్ మౌంటింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ మనకి మెయిన్గా ఈ యొక్క సబ్బూఫర్ చూసుకుంటే మనకైతే చాలా పెద్దగా భలే తీసుకొచ్చారు. అండ్ ఈ సబ్బూఫర్ కింద చూసుకుంటే 4 లెగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వీళ్ళకి మోటోరోలా ఒక లోగో అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో దీనికి మనకి ఊఫర్ అయితే కింద అయితే ఇవ్వడం జరిగిందనమాట. 8 ఇంచెస్ సబ్ ఊఫర్ అనమాట ఇది. అండ్ దీనికి 8 త్రూ చూసుకుంటే మనకైతే వెనక అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి మనకి 8 త్రూ ఉంది. డైరెక్ట్గా మనకైతే ఒక వైర్ ఉందన్నమాట, వైర్డ్ సబ్ ఊఫర్ ఇది. సో ఈ వైర్ నుంచి డైరెక్ట్గా మనం అయితే కనెక్ట్ చేసుకోవచ్చు ఈ యొక్క సౌండ్ బార్కి. సో మరి దీన్ని అయితే ఇప్పుడు కనెక్ట్ చేసి అయితే చూద్దాం. కనెక్ట్ చేసి మనం ఏ విధంగా పనిచేస్తుంది, లైక్ సౌండ్ ఏ విధంగా వస్తుంది అని ప్రతి ఒక్కటి మనం అయితే మాట్లాడుకుందాం. సో ఇప్పుడు సౌండ్ బార్ కనెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనకి ఏంటంటే సౌండ్ బార్ అండ్ అలాగే రేర్ స్పీకర్స్ రెండింటికి సెపరేట్గా మనకైతే పవర్ సోర్స్ అయితే కావాలి. అండ్ కింద చూసుకుంటే మనకి సబ్ ఊఫర్ ఉంది. ఈ సబ్ ఊఫర్ని డైరెక్ట్గా మనం సౌండ్ బార్కి కనెక్ట్ చేయొచ్చు. అండ్ సౌండ్ బార్ వచ్చేసరికి మనకైతే పవర్ సోర్స్ ఏదైతే ఉందో కేబుల్కి అయితే కనెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ ఆన్ ఆర్ ఆఫ్ బటన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దాంతో మనం ఈ సబ్ ఊఫర్ని ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ మనమైతే ఆఫ్ చేసుకొని ఫస్ట్ అయితే కనెక్ట్ చేద్దాం. అండ్ కనెక్ట్ చేసే ముందు మనకి ఏంటంటే సబ్ ఊఫర్కి డైరెక్ట్గా ఒక కేబుల్ అయితే ఇచ్చారు కదా, ఆ కేబుల్ మనకి ఏదైతే వైర్ ఉందో దీనికి ఇక్కడ సబ్ ఊఫర్ అవుట్ అని ఉంటుంది. సో దీనికైతే మనం ప్లగ్ ఇన్ చేయాలన్నమాట. సో రెడ్ కలర్లో ఉంటుంది. సో దీనికి మనం ప్లగ్ ఇన్ చేసిన వెంటనే మనకి సబ్ ఊఫర్ కనెక్ట్ అయిపోయినట్టే. డైరెక్ట్గా ఇంకా రేర్ స్పీకర్ విషయానికి వస్తే మనకి సెపరేట్గా పవర్ సోర్స్ అయితే కావాలి వీటికి కూడా. అండ్ దీనికి ఏంటంటే ఒక సైడ్ అయితే మనకి పవర్ ఇచ్చేస్తే సరిపోతుంది, ఇంకో సైడ్ ఇవ్వక్కర్లేదు. అండ్ దీని నుంచి దానికి ఒక కేబుల్తో కనెక్ట్ చేస్తే సరిపోతుంది. సో రెండు కూడా కనెక్ట్ అయిపోయినట్టే అనమాట. సో ఇది ఉంది కదా, దానికైతే మనం పవర్ అయితే ఇచ్చారు కదా. సో దాని నుంచి దీనికి ఇంకోటి లైక్ పవర్ సోర్స్ మనకి రెండు కూడా మనం వైర్ టు వైర్ కనెక్ట్ చేసేసుకుంటే ఏంటంటే రెండింటికి కూడా పవర్ అందుతుంది, ఈజీగా మనకైతే కనెక్ట్ అయిపోతాయి. అండ్ ఆల్ సెట్, ఎవ్రీథింగ్ సెట్. మనమైతే ఇప్పుడు మొత్తం కనెక్ట్ చేసేసాం. అండ్ మనమైతే ఆన్ చేసేసాం. అండ్ మనమైతే కనెక్ట్ చేసి చూద్దాం ఎలా వస్తుంది ఏంటి ప్రతి ఒక్కటి. ఇంతకాలము లేదే వింత లోకము ఏంటే జారి పడ్డదే. సో ఇప్పటివరకు అయితే మనం బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసి చూసాం మొబైల్ నుంచి. నాకైతే సాంగ్స్ అయితే మంచిగా అనిపించినాయి, నిజంగా సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ దీంతో పాటు మనం ఒకసారి HDMI ARC నుంచి కనెక్ట్ చేసి చూద్దాం. సంతతి కొరకై అహోరాత్రులు తపస్సు చేసే కేసరికే
ఈ సౌండ్ బార్‌లో నుంచి వచ్చిన సౌండ్‌ని నేను ఒక మైక్‌తో రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నా కాబట్టి మీకు ఎలా అనిపించిందో నాకు తెలీదు గానీ నిజంగా సౌండ్ బార్ అయితే నిజంగా క్రేజీగా ఉంది. సాంగ్స్ మాత్రం నిజంగా మంచిగా వస్తున్నాయి. సౌండ్ అయితే క్లారిటీ చాలా బాగుంది. సో, మనమైతే సౌండ్ క్లారిటీ మొత్తం టెస్ట్ చేసాం. అండ్ టీవీస్ కనెక్ట్ చేసాం. అలాగే మనం బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకొని చూసాం. అండ్ టోటల్‌గా నాకైతే ఎక్స్‌పీరియన్స్ అయితే బాగుంది. అండ్ ఏదైతే సౌండ్ వస్తుందో దీని నుంచి అండ్ అలాగే ఏదైతే బాస్ వస్తుందో అసలు భలే వచ్చిందనమాట. నిజంగా మంచిగా అనిపించింది. మనకేంటంటే ఈ యొక్క రేర్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మనకేంటంటే డాల్బీ ఎఫెక్ట్ ఏదైతే ఉందో కరెక్ట్‌గా వినగలుగుతున్నాం అనమాట. లైక్ వెనక నుంచి ఏదైతే మనకి సౌండ్ ఏదైతే వస్తుందో అక్కడి నుంచి భలే వస్తుంది. అండ్ వోకల్స్ అయితే రావట్లేదు వీటి నుంచి. బట్ ఏంటంటే మనం పీసీ నుంచి కనెక్ట్ చేస్తేనే మనకి వోకల్స్ అయితే వినపడుతున్నాయి దీని నుంచి. బట్ వోకల్స్ అయితే దీని నుంచి మెయిన్‌గా ఉంటాయి. సో దీని నుంచి వచ్చే థంపింగ్ ఎఫెక్ట్ అయితే మంచిగా వస్తుంది. అండ్ నాకైతే మంచిగా అనిపించింది ఈ యొక్క సౌండ్ బార్ వచ్చేసరికి. అండ్ మీరు ఇన్ కేస్ ఇంకొక పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడైతే మంచి ఆఫర్ అయితే నడుస్తుందనమాట ఫ్లిప్‌కార్ట్‌లో. అండ్ ఈ ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ వచ్చేసరికి మనకి ఏంటంటే 16,000కే మనకైతే అవైలబుల్‌గా ఉంటుంది. ఆఫర్ నడుస్తుంది కాబట్టి మనమైతే 16,000కి అయితే తీసేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు వెయిట్ చేస్తూ ఉంటే అయితే పెరగచ్చు. ఇది 25,000 అయితే దీని యొక్క ప్రైస్ నార్మల్‌గా రెగ్యులర్ ప్రైస్ అయితే ఉంటుంది. బట్ మనకి ఇది 16,000కే వస్తుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు వెళ్ళి చూడొచ్చు. చూసి మీకు నచ్చితే పర్చేస్ చేసి కూడా చేసుకోవచ్చు అనమాట. సో మరి తీసుకోవచ్చా బ్రో మరి ఇది బాగుందా అంటే ఈ మోటరోలా కంపెనీ నుంచి అయితే ఈ సౌండ్ బార్ ఉంది. నాకైతే మంచిగా అనిపించింది. మీకు కూడా అదే చెప్తున్నాను. సో కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఈ యొక్క ప్రైస్‌లో ఏదైతే 16,000 వస్తుందో ఈజీగా తీసేసుకోవచ్చు మీరు. సో 16,000 ఎలా అంటే మనకేంటంటే 17,999 అయితే ఉంటుంది. మీరు మీ కార్డ్ ఆఫర్ లైక్ హెచ్‌డిఎఫ్‌సి కార్డ్ అయినా, యాక్సిస్ కార్డ్ అయినా లేదంటే ఐడిఎఫ్‌సి కార్డ్ అయినా అప్లై చేస్తే మీకేంటంటే ఆఫర్ పోతే మీకు 16,000 రూపీస్‌కి అవైలబుల్‌గా ఉంటుంది. సో ఫైనల్‌గా ఇదే అనమాట మరి ఈ యొక్క మోటరోలా నుంచి యాంపీ సౌండ్ ఎక్స్ 600 వాట్స్ సౌండ్ బార్. సో ఈ సౌండ్ బార్ అయితే నాకు మంచిగా అనిపించింది. సో మీరు కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో ఇదనమాట వీడియో. మరి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని తప్పక లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.